కంబల్కొండ ఈకో పార్క్ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. వెల్కమ్. చాలా బాగుంటుంది. సో మీకు కూడా చూపిస్తాను అన్నమాట. ఈ కంబల్కొండ అనేది నేచర్ లవ్ పీపుల్స్కి అయితే ఇంకా తిరిగే లేదనమాట, అంత నచ్చుతుంది మీకు. సో బయట 2 వీలర్స్ పార్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ 4 వీలర్స్ పార్కింగ్ అయితే లోపల పెట్టాలి, ఓకేనా. సో ముందుగా మీకు చూపిస్తున్నాను అన్నమాట, ఇది దారి అనేది ఎంట్రీ. సో టికెట్స్ కూడా మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు నేనైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి టికెట్ రేట్స్ అని చూడండి ఫ్రెండ్స్, మీకోసం చూపిస్తున్నా. అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 20 రూపీస్, 2 or 3 వీలర్స్ పార్కింగ్ 20 రూపీస్, 4 వీలర్స్ పార్కింగ్ 40 రూపీస్. అదే కార్తో పాటు మనం లోపలికి వెళ్ళాలనుకోండి, కార్తో పాటు మనం చూడాలనుకోండి, అదైతే 1000 రూపీస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ ట్రెక్కింగ్ చేయాలన్నా ఎక్స్ట్రా మనీ ఉంటుంది. అలానే మీరు చూడండి, ఇంకా కిట్టి పార్టీస్ అవన్నీ ఉంటాయి కదా, అవి చేసుకోవాలన్నా ఎక్స్ట్రా మనీ అయితే కట్టాలన్నమాట, అవి సెపరేట్, ఓకేనా. సో మనం కార్తో పాటు లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటున్న వాళ్ళు 1000 రూపీస్ అయితే కట్టాలన్నమాట. లేకుంటే చూపిస్తాను చూడండి పార్కింగ్ ఎక్కడ చేయాలో. నార్మల్గా పార్కింగ్లో పెట్టేసి మేమే నడుచుకొని వెళ్తామనే వాళ్ళకైతే 40 రూపీస్ మాత్రమే, 4 వీలర్స్ ఆర్ 3 వీలర్స్ కానీ. సో 4 వీలర్స్కి ఒక్కదానికే ఎంట్రీ అయితే ఉంటుంది, లోపలికి 1000 రూపీస్ అని చెప్పాను కదా. సో ఇంకా 2 వీలర్స్తో వెళ్ళి చూసి వస్తాము చుట్టూ అంటే అది అవ్వదన్నమాట. సో ఎందుకంటే 2 వీలర్స్కి ఎలా లేదు, 4 వీలర్స్కి 1000 రూపీస్. సో చూసాక ఇందాక బోర్డు వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం మీకే అనమాట. సో నా ఇంట్రో లాగా వెల్కమ్ టు మై ఛానల్. సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే అనమాట. నిజంగా మంచి గాలి అయితే వేస్తుంది. ఇక్కడ ఒక ఫోటో దిగేద్దామని చెప్పి సో ఇలా ఒక ఫోటో అయితే దిగేస్తున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఐ లవ్ కంబలకొండ. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళు ఇలా మ్యాప్ అయితే ఇస్తారండి. చూస్తున్నాక కంబల్కొండ వైల్డ్ లైఫ్ సెంచురీ అనమాట. సో మొత్తం చెప్పాలంటే మ్యాప్ చూసి మనం ఫస్ట్ స్టార్ట్ అవుతే బెటర్ అనమాట, ఓకే. మరి బయట బోర్డు మీద అయితే గైడ్ కూడా అవైలబుల్గా ఉన్నారు అని అయితే రాశారు. మరి నేనైతే అడగలేదు వాళ్ళని, జస్ట్ బోర్డు మీద చూసేది చెప్తున్నాను. అంటే మంచి ఎండలో అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మీకోసం అనమాట. ఇంకా వైజాగ్లో ఏమైనా చూడలేని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి సో తెలియపరచుదామని చెప్పి ఇలా అనమాట. అయినా వైజాగ్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదండి, ఇలా టూరిస్ట్స్ కూడా వస్తారు కదా, టూరిస్ట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పి సో ఇలా ఇంకా వాళ్ళు కూడా తెలుసుకొని ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి వెళ్తారు కదా అని ఇలా వీడియో అనమాట. సో నేచర్ మాత్రం అదిరిపోయింది చెప్పాలంటే, ఆ గాలి భలే ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఎవరైనా ఆకలేస్తుంది అంటే అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది తినేయండి. భోజనము థాలీస్ కూడా ఉన్నాయి, స్పెషల్ థాలీస్ అన్నీ. అండ్ ఇలా వెళ్తే చూసారు కదా క్యాఫ్టీరియా, పిక్నిక్ స్పాట్ ఇంకా ఉన్నాయి, చదవండి మీరు కూడా, ఓకేనా. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా 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 బాగుందన్నమాట. సో గ్రీనరీ. అండ్ నేను చెప్తున్నా అట్లా ఉంది కదా, సో అది పిక్నిక్ స్పాట్ అని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఇంకా అలా మాట్లాడుతున్నాను ఇంకా నేను. ఇక్కడ చూసారా యానిమల్స్, అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్, మరి మీకు కూడా చూపిస్తాను, ఓకేనా. ఓకే అంటే తెలియని వాళ్ళకి డైరెక్షన్ కోసం అనమాట. చూసారా ఇదిగోండి. అండ్ ఇక్కడ ఏం తెలుసా, కూర్చోడానికి ఫ్రెండ్స్, రెస్ట్ తీసుకోవడానికి. నడిచి అలసిపోతారు కదా, అలాంటి వాళ్ళకి కూర్చోడానికి అలా, లేదా కొంతసేపు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి కూర్చొని అలా మాట్లాడుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారా ఒక పోజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ పిక్చర్కి, అదే ఫోటోకి, ఓకేనా. సో చూస్తున్నారు కదా మంచిగా ఉంది కదా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ సో మంచిగా వస్తుంది అని చెప్పి ఇలా. ఇంకా చూసారా ఇక్కడ అంతా ఇదిగోండి, వావ్ ఆమ్లా కూడా ఉంది మై ఫేవరెట్. అండ్ ఇక్కడ చూసారా చిల్డ్రన్స్ అరేనా, నెక్స్ట్ స్టాఫ్ రూమ్ అని, పిక్నిక్ స్పాట్ అని, వాళ్ళే మధ్య మధ్యలో మనకు తెలియడం కోసం డైరెక్షన్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఎటు వెళ్ళాలి అని అన్నీ చూపిస్తారు వాళ్ళే, అంటే బోర్డు మీద, ఓకేనా.
సో ఓకేనా అన్నప్పుడు నేను బొర్రు ఊపినాను చూడండి. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ఏరైనా ఫ్రెండ్స్ చూసినా కదా. అండ్ ఇందాక చూసారా ఓకేనా అన్నప్పుడు నేను డబ్బింగ్లో ఓకేనా అన్నాను, కానీ రియల్గా నేనైతే అని బొర్రు ఊపాను. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అన్నాను అందుకే. సో ఇక్కడ చూసారా క్యాఫ్టీరియా అనమాట. ఇదిగోండి చెప్పాను కదా కేఫ్ అండ్ రెస్టారెంట్ ఉంటుందని చెప్పి, ఇదే అనమాట. సో పెద్దదే బాగానే ఉంది. సో ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ఆకలేసి ఇక్కడ తినేయండి. సో మీరు అక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ డిన్నర్ కానీ చేసేయండి. అండ్ ఇక్కడ బాగుంది కదా వంటన. సో అందుకే ఇలా వచ్చాను అనమాట. సో ఇది వచ్చేసి ఇదొక ట్రెక్కింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఉంది కదా రెస్టారెంట్ పక్కన అయితే ఉంటాయన్నమాట, కేఫ్ పక్కన. సో మ్యాప్లో ఆల్రెడీ చూసుంటారు మీరు, మొత్తం 3 ట్రెక్కింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అందులో ఇదొక ట్రెక్కింగ్ పాయింట్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మ్యాప్ ఇచ్చారనమాట. మళ్ళీ మనం ఏ పాయింట్ దగ్గర ఉన్నామో ఈ మ్యాప్ ద్వారా మనకైతే తెలుస్తుంది. ఇది వచ్చేసి త్రాగే నీరు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు వాటర్ అంతా తాగేసారనుకోండి, ఇక్కడ వాటర్ పట్టుకోవచ్చు, మంచినీళ్ళే. సో ఇదేంటి అనుకుంటున్నారా, ఇప్పుడు వచ్చేసి అలా నడుచుకుంటూ ముందుకు వస్తే అడ్వెంచర్ పాయింట్కి అయితే వచ్చాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా. ఇంకా వావ్ సూపర్ అసలు. ఇంకా అడ్వెంచర్ అంటే ఎవరికి ఇస్తుందా చెప్పండి. చూపిస్తాను మీకు కూడా. బర్మా బ్రిడ్జ్ ఉంది కదా, అది 200 రూపీస్. జిప్ లైన్ అండ్ బర్మా బ్రిడ్జ్ రెండు కలిపి కాంబోలో 300 రూపీస్ అనమాట పర్ హెడ్. సో బాగుంది కదా. ఇదిగోండి సేఫ్టీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ చాలా బాగుంది కదా అడ్వెంచర్. సో అదే చూపిస్తున్నాను అనమాట మీకు, ఇదిగోండి అని చెప్పి. సో జిప్ లైనర్ ఉంది, అలానే చూసారు కదా, ఇదిగోండి బర్మా బ్రిడ్జ్ అనమాట. చూసారా ఎంత లాంగో, వావ్ కదా. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి ఓకేనా. డిస్టెన్స్ కూడా పర్లేదు, తక్కువగానే ఉంది. ఇక్కడ చూసారా 300 రూపీస్ అనమాట. రాక్ క్లైంబింగ్ కూడా ఉందా, వావ్ రాక్ క్లైంబింగ్. అవునా, నేను చూసినాను ఇప్పుడే. ఇదిగోండి ఇందాక అక్కడ అలా చూసుకుంటూ ఉండిపోయాను అడ్వెంచరస్ దగ్గర. సో అవునా అనుకున్నాను ఇప్పుడు నేను చూసి. ఇంక చూస్తున్నా కదా ఫారెస్ట్ అవన్నీ ఉన్నాయి, గ్రీనరీ ఫుల్. అండ్ నేను వెళ్ళేటప్పుడు కూడా జింకల్ని అయితే చూసాను ఫ్రెండ్స్, బయటకి అయితే వచ్చాయి. అవి బయటనే తిరుగుతాయి, చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు లేదులేండి, జస్ట్ నార్మల్గా ఫారెస్ట్ని చూస్తున్నారు కదా అని అడుగుతున్నానంటే. అండ్ ఇక్కడ కింద నుంచే ఉన్ని చూస్తున్నాను నేను. ఇంకా మొత్తం ఒక లుక్ని అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఈ ట్రీని తీసాను. అండ్ చూసారు కదా, ఇట్స్ మీ. ఇప్పుడు వచ్చేసాం మనం బోటింగ్ దగ్గరికి ఫ్రెండ్స్. బోటింగ్ దగ్గరికి వచ్చేసాం. సో ఎంతమందికి ఇస్తాం బోటింగ్ చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఓకేనా. సో నాకు బోటింగ్ అంటే ఇష్టమే, బట్ అప్పటి ఫుల్ ఎండ్ అనమాట. ఇంకా అలా ఎండలో అలా వచ్చేసరికి ఇంకా అలసిపోయా. డౌన్ దిగేటప్పుడు బాగానే ఉంటుందండి, ఎక్కేటప్పుడే ఇంకా బాబాయ్ ఓపిక ఉండదు అసలు. సో ఎవరైనా ఎండ తక్కువగా ఉన్నప్పుడు వస్తే బెటర్. సో ఒకవేళ ఎండ ఉంది అనిపించినా మీరు క్యాప్స్ అలాంటివి పెట్టుకొని రండి ఓకేనా. సో నేనైతే క్యాప్ అయితే మర్చిపోయాను అనమాట, కానీ స్పెట్స్ అయితే గుర్తుంది, అందుకే స్పెట్స్ అయితే తెచ్చుకొని ఇంకా స్పెట్స్ పెట్టుకున్నాను. ఇంకా అదిరిపోయింది, వ్యూ మాత్రం సూపర్ ఉంది. అండ్ లైఫ్ జాకెట్స్ కూడా చూసారు అక్కడ. ఇంక నేను అలా నేచర్ని అలా చూస్తూ ఉండిపోయాను ఫ్రెండ్స్. ఇవన్నీ బోట్సే, ఒకటి నార్మల్ బోట్స్ ఉంటాయి మనం డ్రైవ్ చేసుకునేవి, అక్కడ ఇంకొకటేమో స్పీడ్ బోట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా. పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్. ఏదైనా స్పీడ్ బోట్స్ అయినా లేదా మనం డ్రైవ్ చేసిన బోట్స్ అయినా ఓకేనా. ఒకవేళ వాళ్ళు రావాలి అనుకోండి స్పీడ్ బోట్స్, అవి వాళ్ళు రావాలంటే ఒక రౌండ్తోనే తిప్పేస్తారనమాట.
అదే మనకు మనమే చేసుకోవాలి బోట్స్ డ్రైవింగ్ అని అనుకోండి, అప్పుడు మనకు నచ్చినంతసేపు మనం ఉండొచ్చు కొంతసేపు అయినా. ఈ కంబల్కొండలో గ్రీనరీ చూసారా ఎంత బాగుందో. ఇలాంటి లొకేషన్లో షూటింగ్స్కి లేదా షార్ట్ ఫిలిమ్స్కి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది కదా. సో చూసారా కొండ అనమాట, ఇదంతా మౌంటైన్స్ అలా చూసిన. అండ్ ఇక్కడ చూసారా మార్కింగ్ ఉంది బోటింగ్ అని చెప్పి. అలా వ్యూని చూడడానికి కూడా అక్కడైతే పక్కన బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట మనం కూర్చో. సో ఇంకా ఈ బోటింగ్ దాటిన తర్వాత యోగా మందిర్ అని, నెక్స్ట్ ఇది వచ్చేసి మినీ ట్రెక్ అనమాట. చూసారా ట్రెక్కింగ్లోనే మినీ. అండ్ ఇదంతా విశ్రాంతి ప్లేస్. సో ఇక్కడైతే నేనైతే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్, అందుకే దూరం నుంచి అయితే లాంగ్ షాట్ అయితే చూపించేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇంకా సో ఇలా 2.5 కిలోమీటర్స్ నడిస్తే ఇంకో వే అయితే వస్తుందండి. ఇప్పుడు మనం వచ్చిన వే కాకుండా వేరే వే అనమాట, ఇంకో గేట్ అది. బట్ అదంతా ఆ దారి మొత్తం ఫారెస్టే అనమాట. ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే దీన్ని దాటి ఇంకేం లేవన్నమాట. బోటింగ్స్తో లాస్ట్ బోటింగ్ చూసారు కదా ఆల్రెడీ. సో అలా మీకు ఒక వ్యూ అయితే వేయించేస్తున్నాను లాంగ్ షాట్, మీరు కూడా అలా చూసేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ అయితే అయిపోతున్నాను వచ్చిన దారిలోనే. ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్తూపం ఫారెస్ట్ అమరవీరుల స్తూపం అండి, చూస్తున్నారు కదా. అండ్ అటువైపు కూడా దాని పక్కనే ఒక ట్రెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం టోటల్ 3 ట్రెక్కింగ్ పాయింట్స్ అనమాట. టోటల్గా మొత్తం చూపించా. సో ఇంకా ఇక్కడ చూసారా ఉయ్యాలైతే ఊగుతున్నా ఫ్రెండ్స్. కొంచెంసేపు అలసిపోయాను కదా, ఇంకా కొంచెంసేపు అలా ఉయ్యాలైతే ఊగి ఎంజాయ్ అయితే చేశాను. ఎంజాయ్ చేసా ఫ్రెండ్స్, ఉయ్యాలు ఊగాను. సో ఇక్కడ నేచర్ బాగుంది కదా అని చెప్పి సో ఇలా తీసా. బాగుంది కదా నిజంగానే. ఇదిగోండి ట్రీస్ చూడండి చుట్టూ ఎంత బాగుందో, నిజంగా సూపర్ అసలు. ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇదిగోండి గోయింగ్ అనమాట. ఫైనల్గా మీకు చూపించాను అనుకుంటున్నాను కంబల్కొండని. సో బాగా అర్థమైందా చూసారా. సో ఒకసారి మీకు రోడ్కో చూపించేస్తాను, మీకు చూసేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేను మీకు కంబల్కొండ ఈకో టూరిజం పార్క్ని అయితే మీకు చూపించేసా ఫ్రెండ్స్. మరి దీని టైమింగ్ చెప్పలే కదా. సో చెప్తాను వినండి. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4:30 PM అండి. ఓకే. అండ్ వే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఉంది కదా, అదేనండి జూ ఆపోజిట్లోనే ఉంటుంది. సో జూ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ వరకు చూపిస్తాను మీకు, ఓకేనా. సో మీకు జూని కూడా ఒకసారి చూపించి జూ ఆపోజిట్లోనే ఉంటాను తెలియపరచడం కోసం ఇలా వచ్చాము, ఓకేనా. సో ఇంక ఇదండి ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా తర్వాత, ఓకేనా. అంటిల్ దెన్ సీ యూ, బై బై, ప్లీజ్ సబ్స్క్రైబ్.